D24 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు. కావలి పట్టణంలో త్వరలోనే క్రీడా స్టేడియం నిర్మిస్తాం. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేస్తామన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ. చంద్రబాబు కేంద్రాన్ని ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు? చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. మహారాష్ట్ర విధాన్ భవన్ లో టీమిండియా ఆటగాళ్లకు సన్మానం. వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు 11 కోట్ల రూపాయల నజరానా ప్రకటించిన సీఎం షిండే. ప్రియురాలు లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్. ఆ అమ్మాయిని తాను మోసం చేశాననడంలో నిజం లేదని వివరణ. జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత నిరసనలపై ఆయన స్పందించారు. వారి ఆందోళనలు, డిమాండ్లపై చర్చించారు. పార్టీకి చెందిన విద్యార్థి, యువజన నేతలు, అధికారులతో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కొన్ని పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని సూచించారు. అసెంబ్లీ సమావేశాలలో చర్చించిన అనంతరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పులులు, శైవ క్షేత్రాలు, జలపాతాలకు నిలయమైన నల్లమల అటవీ ప్రాంతాన్ని దేశ విదేశాల పర్యాటకులను రప్పించే దిశగా నల్లమలలో ఎకో టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టూరిజాన్ని అభివృద్ధి చేసి రాష్ట్ర ఆర్థిక వనరులను పెంపొందించనున్నట్లు మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో పర్యాటక రంగం అభివృద్ధికై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలోని ఉమామహేశ్వర దేవస్థానాన్ని, నిరంజన్ షావలి దర్గాను దర్శించుకున్నారు. అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని మౌరాపూర్ పెంట వరకు జంగల్ సఫారీ వాహనంలో మంత్రులు, ఎమ్మెల్యేల అధ్యయన బృందం పర్యటించి నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు. అక్కడే పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతంలో అందమైన, అత్యంత రమణీయమైన పర్యాటక వనరులు ఉన్నాయని, దేశ విదేశాల పర్యాటకులను నల్లమల ప్రాంతంలో సందర్శించే విధంగా తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి నల్లమల ప్రాంతం ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టూరిజం జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, టోటల్ టూరిజం యంత్రాంగం కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు, అందులో ఈ నల్లమల్ల ఫారెస్ట్ కూడా ప్రముఖమైంది. ఎన్నో అవకాశాలున్నా కూడా ఇప్పటికి కూడా పర్యాటకులను రప్పించే దాంట్లో గత ప్రభుత్వాలు కూడా విఫలమైనవి. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ టూరిజంను కూడా ఒక ఇండస్ట్రీ కింద, ఎందుకంటే టూరిజం ప్రమోషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆదాయం కూడా పెంపొందే అవకాశం. ఈనాడు ప్రపంచంలో ఏమీ వనరులు, ఏమీ వసతులు, టూరిజం ప్రాంతాలు అట్లాంటి ప్లేస్ లేకుండా కూడా ప్రపంచ స్థాయి టూరిస్టులు ఆకర్షిస్తాం. అన్నీ ఉన్నటువంటి మనం దాన్ని మార్కెట్ చేసుకోలేకపోతాం. అందుకనే ఈనాడు ఈ అడవులతో ముడిపడి ఉన్నటువంటి ఈ ప్రకృతి అందాలు ఎంత గొప్పగా ఉన్నటువంటి ఇక్కడ మాకు కనపడతా ఉంది. అసలు వ్యూ పాయింట్, ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటే ఎక్కడ లేదు ఇటువంటి ప్రాంతాలు.
ప్రాంతానికి రావడము, ఇక్కడ ప్రకృతిని తిలకించడము, ఈ ఫారెస్ట్ ప్రాంతాన్ని, అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ఎకో టూరిజం కానీ, జనరల్ టూరిజం కానీ, ఈ అటవీ ప్రాంతాన్ని కాపాడుతూ పచ్చదనాన్ని పెంచుతూ టూరిజాన్ని పెంచాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు మా సహచర మంత్రివర్యులు అలా ఆహ్వానించడము, నేను నాతో సహా గౌరవ శాసన సభ్యులందరూ ఈ అటవీ ప్రాంతాన్ని సందర్శించడము. ఇది ప్రధానంగా మర్నూర్ వ్యూ పాయింట్ అంటారు, ఫరహాబాద్ వ్యూ పాయింట్. అంటే పచ్చదనం కింద పెద్ద వాస్ట్ ఏరియాలో పచ్చదనము అంటే ఎంత అట్రాక్టివ్గా ఉన్నది, ఎంత పొటెన్షియాలిటీ ఉన్నది, ఎంత పెంచగలుగుతాము, టూరిజాన్ని పెంచాలి అనే సదుద్దేశము ఆలోచన రాష్ట్రం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ని తన క్యాంపు కార్యాలయంలో ముద్రగడ పద్మనాభం, కాసు మహేష్ రెడ్డి కలిశారు. వారితో పాటు వైసీపీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం, ఇరిగేషన్, రోడ్లు, మిషన్ భగీరథ, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించారు. శాసనసభ్యుడిగా కళ్ళు చెవులు అంతా మీరే. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎటువంటి సమస్య ఎదుర్కోకుండా ఉండే విధంగా ప్రోయాక్టివ్ తోటి ప్రజాప్రతినిధులు మీకు దృష్టికి తీసుకొచ్చేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి మీరే ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారానికి మీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడమో లేదా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా నా దృష్టికి తీసుకురావడమో, మొత్తానికి పద్ధతి ఏదైనా ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా పనిచేయాలి అనేటువంటి మాట ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కానీ, ఇంకా రాకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విలేజ్ పర్సన్ ఇన్ఛార్జ్ కావచ్చు, మండల ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇప్పుడే వెటర్నరీ డాక్టర్ గారు హుస్నాబాద్ ఇన్ఛార్జ్ వచ్చినారు, నిన్న బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఇంకొకరికి అట్లా రకరకాల జిల్లా అధికారులు మండల ఇన్ఛార్జీలుగా కూడా నిన్నటి నుంచి నియామకం అయినారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ ఇన్ఛార్జీలుగా ఇట్లా వ్యవస్థలో కొన్ని అంశాలు ప్రత్యేకించేటప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి వ్యవసాయ ఆధారితమైనటువంటి అన్ని అంశాలు ఏ క్లస్టర్ వేదికనైతే రైతు వేదికలు ఉన్నాయో రైతు వేదికల వారిగా నేను కూడా అక్కడ ఉన్నబడే రైతులను కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరూ పిలుచుకొని ఆ ఏరియా జిల్లా కలెక్టర్ గారు తీసుకొని అక్కడ ఒక సమావేశానికి షెడ్యూల్ ఇస్తాం. దయచేసి మన దగ్గర ఉన్న పథకాలు రాష్ట్ర పథకాలే కాక కేంద్రం నుంచి కూడా అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి. నేను పార్లమెంట్ మెంబర్ చేసిన, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి మనం పైరేట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి అన్నీ కూడా మేము డిపార్ట్మెంట్లో ఆన్లైన్లో చెక్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏంది, నామ్స్ ఏంది తెలుస్తాయి. దయచేసి ఆ విషయంలో మీరు ప్రోయాక్టివ్ అయి హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఎనిమల్ హస్బెండరీ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, లేదా ఇతరత్ర అన్ని రకాల స్కీమ్స్ కు ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ అండ్ స్టేట్ కలిసి ఉన్నాయి.
త్వరలోనే కావలి పట్టణంలో సకల వసతులతో క్రీడా స్టేడియం నిర్మిస్తామని క్రీడా మరియు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడ నుండి రాయచోటికి వెళుతున్న ఆయన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు కావలిలోని ఎమ్మెల్యే నివాసానికి విచ్చేశారు. అనంతరం కావలి నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకుని వెళ్లారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధికి తప్పక సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం దశాబ్దాల కాలంగా క్రీడాకారులకు నిరుపయోగంగా మారిన క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యేతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతిరోజు సంక్రాంతి పండుగలా ఉంటుందని తెలిపారు. కావలిలో మంచి స్టేడియం నిర్మాణానికి సహకారం అందిస్తానని అన్నారు. కూటమి ప్రభుత్వంలో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడున్న పెద్దలు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ కావలి పట్టణంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో పేద విద్యార్థినులకు స్పోర్ట్స్మెన్స్కు ఏ విధమైన సౌకర్యాలు కల్పించకుండా వదిలేసిన ఆ రోజులు కావివి. తప్పకుండా మా కొత్త ప్రభుత్వంలో యువతకు మేమున్నామంటూ రాబోయే కాలంలో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం మెరుగుగా జాతీయ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను అలాగే అందరినీ అందించేదానికి తోడ్పాటు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా మా శాసనసభ్యులు ఇక్కడ ఈ ల్యాండ్ను చూపించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా కావలి పట్టణంలో గ్రౌండ్లో స్టేడియం అయితేనే అలాగే ఇక్కడున్న క్రీడాకారులందరికీ తగిన న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అతి త్వరలోనే డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇక్కడ మంచి స్టేడియాన్ని కావలి ప్రజలకు ఇచ్చేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, కావలికి మంచి రోజులు రాబోతున్నాయి. ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. సత్సంగం చాలా గొప్పది. ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రకృతి, రాముడి పట్టాభిషేకం జరిగితే ప్రకృతి ఎట్లా పులకరించి వాతావరణం చల్లబడి పూల వర్షం కురిసిందో, నేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర నలుమూలల పూల వర్షం లాంటి రావటం, ప్రకృతి ఆనందోత్సవాల మధ్య నిన్నటి 1వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి అందరికీ కూడా పెన్షన్లు పంచడం కూడా జరిగింది. నేడు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో ఈరోజు కావలిలో రాంప్రసాద్ రెడ్డి గారు రావటం, రాగానే మొట్టమొదట స్టేడియం సందర్శించాలని ఆయన ముందుకు రావటం, అందరు పరిశీలించిన తర్వాత డిపిఆర్లు తయారు చేయటం నాకు ఎమ్మెల్యేగా నాకు ఒక అదృష్టం. మల్కాజ్గిరి సెగ్మెంట్ లో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకుని ఎన్సీఎల్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటెల పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, మంత్రిగా ఉండి ఈ మంత్రి పదవి కంటే నా దేశమే ముఖ్యమని, ఒకే దేశం ఒకే చట్టం ఉండాలి అని, ఒకే దేశంలో 2 జెండాలు 2 చట్టాలు ఉండకూడదని మొట్టమొదటిగా ఆక్రోశించిన వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ అన్నారు. 70 సంవత్సరాల భారతీయ ప్రజల అంతరంగాన్ని ఎవరూ పట్టించుకోలేదని, దానిని నెరవేర్చి జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పడమే కాదు, చేసి చూపించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందని వ్యాఖ్యానించారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గొప్ప తత్వవేత్త, విద్యావేత్త. వారు ఉపాధ్యాయ కలిసి జనసంఘ్ ఏర్పాటు చేసి భారతీయులందరినీ ఏకీకరణ చేయడంలో కీలక పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆత్మస్తుతి పరనింద కనిపించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నెల రోజులైందని,
వారు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశగా చూస్తున్నారని ఆయన అన్నారు. సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గొప్ప పరిపాలన అందిస్తారన్న నమ్మకంతో ప్రజలు ఆయనను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే బాబు మాత్రం ఎన్నికల్లో చెప్పిన అబద్దాలని మరోసారి ప్రధానమంత్రి చెప్పినట్లు ప్రెస్ నోటు విడుదల చేయడంపై సుధాకర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు. అదే ప్రధానమంత్రి, అదే నరేంద్ర మోడీ గారు, అదే ఎన్డీఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన నీతో పాటు సహచరుడైన నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం. మీరు సాధించుకునే శక్తి ఉంది. ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తిప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా. మీరు ఎంత బాగా చక్రం తిప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేళ్లు జరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు. మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన మద్దతుని ఓ 4,12,00,000 మంది ఓటర్లు ఉంటే మీకు 1,53,84,576 మంది ఓట్లేశారు. మాకేమో 1,32,84,134 మంది ఓట్లేశారు. మాకు 40% మంది ఓట్లేశారు. మాతో జనం ఉన్నారు. అలాగనే ఇప్పుడు మీకు ఓట్లేసిన వాళ్ళైనా మాకు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ మన ప్రజలే. ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాల అమలులో కానివ్వండి, పరిపాలనలో కానివ్వండి, ఆయన పరిపాలించిన విధానంలో కానీ ఏ ఒక్క రోజు కూడా పార్టీల ప్రస్తావనే చేయలేదు. మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటమిలో అదొక కారణమని. ఈ రోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి, అధికారం వస్తే ఏం చేయొచ్చు, అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసులు ఎట్ట పెట్టొచ్చు, కొట్టడం ఎలా చేయొచ్చు, దోపిడీ ఎలా చేయొచ్చు, దౌర్జన్యం ఎలా చేయొచ్చు, కట్టుకున్న బిల్డింగ్లు ఎలా కూల్చొచ్చో మీరు చూపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి. ఆ పాలసీ నమ్మలేదు కాబట్టే ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా, జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు, అనుభవించారు. సొంత ఇల్లు వచ్చిందన్న ఆనందం ఆ కాలనీ వాసులకు ఎంతో కాలం నిలవలేదు. సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఉద్యోగం, ఉపాధి కోసం నగరానికి వెళ్లి వచ్చేవారు. విద్యార్థులు అనేక ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లా పట్టించుకోలేదు. అయితే ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన గుండు శంకర్ తాను గెలిస్తే 2 నెలల్లో కాలనీకి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2 నెలలకు ముందే బస్సును ఏర్పాటు చేసి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ మండలం పాత్రుని వలస సమీపంలోని ఏపీ టిట్కో కాలనీ వాసుల ప్రయాణ కష్టాలకు తెరపడింది. వివిధ పనులపై కాలనీ నుంచి నగరానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎమ్మెల్యే గోండు శంకర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. శనివారం టిట్కో కాలనీ, పాత బస్టాండ్, పల్లె వెలుగు బస్ సర్వీస్ ను ఆయన కాలనీలో ప్రారంభించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇక్కడ పాత్రిక దగ్గర ఉన్న టిట్కో ఇల్లు దాదాపు 500 మంది ఇక్కడ ఆక్యుపేషన్లోకి వచ్చారు. అయితే వీరికి మౌలిక వసతులు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఎలక్షన్ ముందు నాకు అడగడం జరిగింది. అయితే వీళ్ళకి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి కూడా నేను పెట్టడం జరిగింది. తరువాత ఆర్టీసీ ఆర్ఎంఓ గారు, అలాగే డిఎం గారు అందరితో మీటింగ్ పెట్టి వారికి నేను నిర్ణయించుకున్న వెంటనే తక్షణమే వారు వచ్చి దీన్ని మొత్తం ఈ ఇన్స్పెక్షన్ చేసి ఈ రూట్ని వెంటనే అప్రూవల్ చేసి ఈరోజు బస్సు కూడా ఈ టిడ్కో కాలనీ నుండి ప్రారంభించినందుకు ముందుగా ఆర్టీసీ అధికారులందరికీ కూడా, శ్రీకాకుళం ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మల్లికార్జునరావు గారికి, ఆర్ఎంఓ గారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ కూడా ఉపయోగించుకొని మళ్ళీ బస్సు సక్రమంగా తిరిగేటట్టు అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ, ఇంకా ఏవైతే మౌలిక వసతుల కల్పన, రేషన్ డిపో కానీ, అలాగే కొన్ని దగ్గరలో స్నేక్స్
అవన్నీ వస్తున్నాయి. అక్కడ జంగిల్ క్లియరెన్స్ లేదన్నారు, వాటి మీద అలాగే వాటర్ కానీ పవర్ కానీ అన్ని విషయాలు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కానీ అలాగే హాస్పిటల్ పిహెచ్ సబ్ సెంటర్ కానీ అలాగే ఏదైనా అన్ని విషయాలు, అలాగే ఇక్కడ ఒక సచివాలయం, దీనికి ఇక్కడ దగ్గరలో ఉన్న పాత్రుల వాళ్ళకి అనుసంధానం చేయడానికి అన్ని విషయాలు నేను కూలంకషంగా రేపు మంగళవారం కూడా మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారితో మీటింగ్ పెట్టి చర్చించి అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటట్టు నేను బాధ్యత తీసుకుంటాను. మీరు కూడా అందరూ ఈ బస్సు సక్సెస్ఫుల్గా రన్ అయ్యేటట్టు అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో ఉన్న మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన అనంతరం మాట్లాడిన వ్యాఖ్యలపై స్పందించిన మాచర్ల శాసనసభ్యులు జూలకండి బ్రహ్మానందరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జగన్తో నీతులు చెప్పించుకునే స్థితిలో మేము లేమని, పాత కేసులన్నీ తిరగతోడతాం, అక్రమాలకు అండగా నిలిచిన వారు విచారణ ఎదుర్కోవాల్సిందే. పులివెందుల ఎమ్మెల్యే దమ్ముంటే మాచర్లకు వస్తే మీ శుద్ధపూస ఉంగరాల బ్రదర్స్ గుడుంబ శంకర్లు మాచర్లను చెరబట్టిన అక్రమాలు అన్యాయాలు ఆధారాలతో సహా చూపిస్తానని ఓ వేదిక ఏర్పాటు చేయమంటావా అంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మారెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. సమావేశంలో పట్టణ అధ్యక్షులు కొమెర దుర్గారావు, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సాతులూరు కుమార్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు మున్న రాంబాబు యాదవ్, కౌన్సిలర్ మదార్ సాహబ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మతికప్పు వెంకటరామరెడ్డి, నేరేళ్ల వీరస్వామి, అలాగే గుండాల శ్రీనివాస్ యాదవ్, ఎనుమల కేశవరెడ్డి, సురేష్, అంజీ, లాలా, వినోద్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సహచరుడిగా ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పలకరించడానికి ముందుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడబిడ్డల మాన ప్రాణాలకి, బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు కానీ, ఒక దళిత డాక్టర్ సుధాకర్ని వేధించి చంపినప్పుడు కానీ, వాళ్ళ ఎమ్మెల్సీ మరి డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ, తన అక్కని అవమానించారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పసిబిడ్డ మరి భావోద్వేగంతో తన అక్కని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు, సజీవ దహనం చేసినప్పుడు రేపల్లెలో ఎప్పుడూ బయటికి రాలే మరి ఈ ముఖ్యమంత్రి గారు. ఈరోజు రాష్ట్రంలో అనేక కష్టాలు, బాధలు, కేసులు, సాధింపులు, వేధింపులు, ఆర్థిక నష్టాలు అన్నీ చవి చూసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మౌనంగా మా నాయకుడి ఆదేశం మేర మేము ఎక్కడా కూడా హింసను ప్రేరేపించకుండా ఉండబట్టే ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు 99% హామీలు అమలు చేసావు కదా, ఆ 1% ఏదో సెలవియండి, మేము కూడా తెలుసుకుంటాం. హీరో రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. ఇందులో తన తప్పేమీ లేదని, అందుకే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఆ అమ్మాయిని తాను మోసం చేశాననడంలో నిజం లేదని అన్నారు. అయితే లావణ్యతో తాను రిలేషన్లో ఉన్నది నిజమేనని, 2014 నుంచి 2017 వరకు తాము సంబంధంలో ఉన్నామని రాజ్ తరుణ్ వెల్లడించారు. ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం గానీ మరి ఇతర సంబంధాలు గానీ లేవని స్పష్టం చేశారు. కానీ లావణ్య తనను బెదిరిస్తూ ఉండేదని, అయితే తాను పరువు కోసం ఇవన్నీ భరించానని తెలిపారు. ఆ తర్వాత ఆమె డ్రగ్స్ వాడటం మొదలుపెట్టిందని, ఆమెపై డ్రగ్స్ కేసు కూడా ఉందని వివరించారు. ఆ డ్రగ్స్ కేసు కూడా నేను పట్టించానని ఆమె ఆరోపించింది. మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుని ఆ విషయంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. దానికి సంబంధించిన FIR ను కూడా నేను సేకరించాను అని రాజ్ తరుణ్ వివరించారు. ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటంటే మీకు మీ పేరెంట్స్ కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళు అంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, కాదు, అబద్ధం.
ఆ ఇంట్లో కూడా మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడంటే సంవత్సరం క్రితం అండి. సంవత్సరం కూడా అవ్వలేదు అనుకుంటా. అదే చెప్తున్నానండి. అదే మీరు అది గట్టిగా ఇది భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు నాకు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది. సరే వెళ్ళిపోతాం. నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు. అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి, అప్పట్లో ఉండేదండి. 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది అవునండి, నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన T20 వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలిచి స్వదేశానికి తిరిగి వచ్చిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జట్టుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే 11 కోట్ల రూపాయల నజరానా ప్రకటించారు. ముంబైలోని మహారాష్ట్ర మిథాన్ భవన్ లో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివం దూబెల్ ను మహారాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీఎం ఏక్నాథ్ షిండే టీమిండియాకు నజరానా ప్రకటించారు. కాగా తన ప్రసంగంలో షిండే మాట్లాడుతూ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ వరల్డ్ కప్ లో టీమిండియా ఓడించడం తనకెంతో సంతోషం కలిగించిందని అన్నారు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద పట్టిన అద్భుత క్యాచ్ గురించి ప్రస్తావించారు. అంతేకాదు మహారాష్ట్ర క్రికెట్ కు చెందిన రాస్ మామ్రే, అరుణ్ కనాడే టీమిండియా సహాయక సిబ్బందిగా తమ పాత్రను విజయవంతంగా నిర్వహించాలని సీఎం షిండే అభినందించారు. స్టాక్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లతో ట్రేడ్ అయినప్పటికీ నిఫ్టీ మాత్రం ఒత్తిడిని తట్టుకుని మరో జీవితకాల రికార్డు స్థాయిలో ముగిసింది. అయితే సెన్సెక్స్ మాత్రం రికార్డు స్థాయిల నుంచి దిగజారి 80,000 పాయింట్ల కన్నా దిగువన క్లోజ్ అయింది. ఇది మార్కెట్లో అనిశ్చిత స్థితిని తెలియజేస్తోంది. వరుసగా 3వ రోజు కూడా లాభపడిన నిఫ్టీ 21.70 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్ట స్థాయి 24,323.85 వద్ద ముగిసింది. నిఫ్టీ షేర్లలో 34 లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ మాత్రం 53.07 పాయింట్లు నష్టపోగా 79,996.60 వద్ద ముగిసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 963.87 పాయింట్లు, నిఫ్టీ 313.25 పాయింట్లు లాభపడ్డాయి. బీఎస్సీ స్మాల్ క్యాప్ సూచి 0.70%, మిడ్ క్యాప్ సూచి 0.75% లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3% లాభపడి 52 వారాల గరిష్ట స్థాయి 3,197.65 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లో అత్యంత విలువైనదిగా గుర్తింపు పొందిన ఈ షేరు మార్కెట్ క్యాపిటలైజేషన్ 48,723.54 కోట్ల రూపాయలు లాభపడి 21,51,562.56 కోట్ల రూపాయల వద్ద క్లోజ్ అయింది. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశారు. కావలి పట్టణంలో త్వరలోనే క్రీడా స్టేడియం నిర్మిస్తాం. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేస్తామన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ. చంద్రబాబు కేంద్రాన్ని ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు? చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు.
మహారాష్ట్ర విధాన్ భవన్లో టీమిండియా ఆటగాళ్లకు సన్మానం. వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు 11 కోట్ల రూపాయల నజరానా ప్రకటించిన సీఎం షిండే. ప్రియురాలు లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్. ఆ అమ్మాయిని తాను మోసం చేశాననడంలో నిజం లేదని వివరణ. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.